ఇండియన్ పాలిటీ, రాజ్యాంగ పరిషత్తు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దీని నుంచి 50 ప్రశ్నలు చేయడం జరుగుతూ ఉంది. పార్ట్ 1లో 25 క్వశ్చన్స్, పార్ట్ 2 25 క్వశ్చన్స్, ఇప్పుడు చేయబోయే క్లాస్ పార్ట్ 1 25 క్వశ్చన్స్ అనమాట. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ పార్ట్ 2 క్లాస్ కూడా మీకు అప్డేటెడ్గా మనం చెప్పగానే వస్తుందన్నమాట. కాబట్టి పార్ట్ 1 25, పార్ట్ 2 25, ఇప్పుడు పార్ట్ 1 25 క్వశ్చన్స్ చూద్దాం. అది పార్ట్ 2 కూడా మీరు కంటిన్యూగా వినండి ఖచ్చితంగా. ఇలా టాపిక్ వైజ్ క్వశ్చన్స్ మనం చేసుకుంటూ వద్దాం, ఓకేనా? ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఇండియన్ పాలిటీ టాపిక్ రాజ్యాంగ పరిషత్. దీనికి సంబంధించి ఒక 50 ప్రశ్నలు చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి బాగా. మీరు ముందు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోవద్దండి. వెళ్ళిపోదాం క్వశ్చన్లలోకి. ఫస్ట్ క్వశ్చను, భారత రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడినది? భారత రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ 1949 నవంబర్ 26. అందుకే నవంబర్ 26ను ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవముగా, న్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. సెకండ్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన రాజ్యాంగ పరిషత్ పదవులు వాటి వ్యక్తులతో జతపరచండి. ఒక పక్క రాజ్యాంగ పరిషత్తు పదవులు ఉన్నాయి, ఒక పక్క ఆ వ్యక్తులు ఉన్నారు. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు, రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు, రాజ్యాంగ పరిషత్తు కార్యదర్శి, రాజ్యాంగ పరిషత్తు సలహాదారుడు. ఒక పక్క చూస్తే సచ్చిదానంద సిన్హా, బాబు రాజేంద్ర ప్రసాద్, బిఎన్ రావు, హెచ్పిఆర్ అయ్యంగార్ ఉన్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏబిడిసి ఆన్సర్. అంటే తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా, శాశ్వత అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్, ఇక కార్యదర్శి వచ్చేసి హెచ్విఆర్ అయ్యంగార్ అనమాట, సలహాదారుడు బిఎన్ రావు అనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏబిడిసి. ఏబిడిసి అంటే థర్డ్ ఆప్షన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3, భారత రాజ్యాంగ తయారీకి ఎంత సమయం పట్టినది? భారత రాజ్యాంగ తయారీకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఆప్షన్ 4 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనమాట. అదే ఆస్ట్రేలియా దేశ రాజ్యాంగాన్ని ఎక్కువ సమయం పట్టింది, 9 సంవత్సరాలు. అమెరికా రాజ్యాంగానికి తక్కువ సమయం పట్టింది, 4 నెలలు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, భారత రాజ్యాంగపు గుర్తు ఏది? భారత రాజ్యాంగపు గుర్తు ఐరావతము, ఏనుగు. ఐరావతంతో ఎవరు పోల్చారంటే హెచ్వి కామత్ అనమాట, హెచ్వి కామత్. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం భారతదేశం. 395 ఆర్టికల్స్ ఇంకా ఏ దేశానికి ఉండవు. అందుకే అతను భారతదేశ రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చాడనమాట. 395 ఆర్టికల్స్. క్వశ్చన్ నెంబర్ 5, భారత రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది మహిళలు సభ్యత్వం కలిగి ఉన్నారు? భారత రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది మహిళల సభ్యత్వాన్ని కలిగి ఉన్నారంటే 15 మంది. 15 మంది. సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, హంసా మెహతా, దుర్గాబాయి దేశ్ముఖ్, సుచేత కృపాలాని, అజీజ్ రసూలు, లీలా రే, రేణుకా రే, మాలతి చౌదరి, రేణుకా చౌదరి, పూర్ణిమా బెనర్జీ, అమ్ము స్వామినాథను, అన్నీ మస్కరిన్ను, దాక్షాయిని వేలాయుధను, రాజ్ అమృత్ కౌరు. ఇట్లా 15 మంది మహిళలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారన్నమాట. ఒకే ఒక ముస్లిం మహిళ ఎవరంటే మాత్రం అజీజ్ రసూలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ చేత మన దేశ జాతీయ అంశాల్లో ఈ క్రింది ఏది ఆమోదించబడింది? చూడండి, మన దేశ రాజ్యాంగ పరిషత్ చేత 1947 జూలై 2వ తారీఖున ఆమోదించబడింది ఏది అంటే కనుక మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం. ఆప్షన్ 4 జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22వ తారీఖున రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిందనమాట. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదే జాతీయ గీతాన్ని అయితే కనుక 1950 జనవరి 24 అనమాట. జాతీయ గీతం జనగణమనలో
జాతీయ గేయం వందే మాతరాన్ని అయితే 1950 జనవరి 24. జాతీయ చిహ్నం సింహతలాటం అయితే గనక 1950 జనవరి 26 అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 7. క్రింది వాటిని పరిశీలింపుము. బిఎన్ రావు, కేఎం మున్సి, అల్లాడి కృష్ణస్వామి అయ్యరు, హెచ్సి ముఖర్జీ, గోపాలస్వామి అయ్యంగారు, మిత్తరు. పైన ఇవ్వబడిన వారిలో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులను తెలపండి. చూడండి, డ్రాఫ్టింగ్ కమిటీ అనగానే 7 మంది సభ్యులతో ఉంటుందన్నమాట. బిఆర్ అంబేద్కరు, గోపాలస్వామి అయ్యంగారు, కృష్ణస్వామి అయ్యరు, కేఎం మున్సి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, అదేవిధంగా మిత్తరు, ఎన్ మాధవరావు, ఇట్లాంటి సభ్యులు 7 మంది ఉంటారు మొత్తం. 1947 ఆగస్టు 29న డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయబడింది అనమాట. ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడింది. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళలో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఎవరనేది మనం చూస్తే ఒకసారి ఒకరు కేఎం మున్సి ఉన్నారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఉన్నారు, గోపాలస్వామి అయ్యంగారు, మిత్తరు ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ 2, 3, 5, 6. 2, 3, 5, 6 అంటే థర్డ్ ఆప్షన్ అనమాట. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. రాజ్యాంగ పరిషత్తులో గల మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య 389. ఈ 389లో రాష్ట్రాల నుంచి వచ్చేసి 292, స్వదేశీ సంస్థానాల నుండి 93, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4. ఈ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఏమంటే ఢిల్లీ, కూర్గు, అజ్మీరు, బెలుచిస్తాను, ఇవన్నీ కూడా మనకి చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అనమాట. ఇట్లా 389 మంది మొత్తం సభ్యులు. అదే స్వతంత్రం అనంతరం అది కాస్త 299కి చేరుకుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యులు 389, స్వతంత్ర అనంతరం సభ్యులు 299 అనమాట. ఆన్సర్ 389 ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చను, భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చినది ఎవరు? భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వారు హెచ్వి కామత్. మన భారత రాజ్యాంగం ఐరావతం అంటే ఏనుగు. మన దేశంలో మూల రాజ్యాంగం 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి 395 ఆర్టికల్స్, అదేవిధంగా 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉండేవన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన దేశందే. 395 ఆర్టికల్స్ ఇక ఏ దేశానికి ఉండవు. కాబట్టి అత్యంత పెద్ద జంతువుతో పోల్చడం జరిగింది. ఇక్కడ ఐరావతంతో పోల్చారనమాట. ఎవరు? హెచ్వి కామత్ మన దేశ రాజ్యాంగాన్ని. అది గుర్తుంచుకోవాలి. ఐరావతంతో పోల్చింది ఎవరు? హెచ్వి కామత్. క్వశ్చన్ నెంబర్ 10. భారత రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడు ఎవరు? చూడండి, భారత రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. 1946 డిసెంబర్ 9న తొలి సమావేశం ఏర్పాటైతే దానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఎన్నుకుంటారనమాట. తర్వాత 1946 డిసెంబర్ 11వ తారీఖున తాత్కాలిక అధ్యక్షుడిని తొలగించి రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోవడం జరుగుతుంది. రాజ్యాంగ పరిషత్తులో మొట్టమొదటిసారిగా సంతకం పెట్టింది ఎవరంటే అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా అయితే, రాజ్యాంగం అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత చివరి సంతకం పెట్టింది మాత్రం బాబు రాజేంద్ర ప్రసాద్. శాశ్వత అధ్యక్షుడు అయినందువల్ల బాబు రాజేంద్ర ప్రసాదే సంతకం పెట్టడం జరుగుతుంది అనమాట. ఆన్సర్ ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చను, భారత రాజ్యాంగ పరిషత్తులో క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ సభ్యుడు లేనివారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ సభ్యుల్లో లేనివారు ఎవరు అని అడుగుతున్నారు. కళా వెంకట్రావా, రామకృష్ణ రంగారావా, పట్టాభి సీతారామైనా, పొట్టి శ్రీరాములా అంటే పొట్టి శ్రీరాములు ఇక్కడ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు ఉంటారంటే కనుక మనకి సభ్యులుగా పట్టాభి సీతారామయ్య గారు ఉంటారు, కళా వెంకట్రావు, రామకృష్ణ రంగారావు, నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయి దేశముఖ్, ఎం సత్యనారాయణ,
ఎం సత్యనారాయణ, ఎన్జి రంగా, ఎన్జి రంగా, కల్లూరి సుబ్బారావు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉంటారు. పొట్టి శ్రీరాములు గారు లేరు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 12. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీలలో కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షుడు ఎవరు? భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీలలో కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. చూడండి, మొత్తం మన భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ తయారీ కోసం వేసిన కమిటీలు 22 కమిటీలు ఉంటాయన్నమాట. అందులో అతి ముఖ్యమైనటువంటి ఒక 3 కమిటీలకు నెహ్రూ గారు అధ్యక్షుడు అనమాట. అవి ఏ కమిటీలు అంటే, ఒకటి కేంద్ర అధికారాల కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ అంటాం. కేంద్ర అధికారాల కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ అనమాట. రెండవది కేంద్ర రాజ్యాంగ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీ అనమాట. కేంద్ర రాజ్యాంగ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీ ఒకటి. అదేవిధంగా రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీకి కూడా అధ్యక్షుడు నెహ్రూనే. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించింది కూడా మనకు రాజ్యాంగ పరిషత్తులో ఆయనే అనమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతి చిన్న లిఖిత రాజ్యాంగం గల దేశం ఏది? ప్రపంచంలో అతి చిన్న లిఖిత రాజ్యాంగం గల దేశం ఏదంటే అమెరికా రాజ్యాంగం అనమాట. అతి తక్కువ ఆర్టికల్స్ రాయడానికి అతి తక్కువ సమయం తీసుకునేది అమెరికానే. అతి తక్కువ ఆర్టికల్స్ ఉంటాయన్నమాట అమెరికాకు. అందుకే అతి చిన్న లిఖిత రాజ్యాంగం ఏదంటే అమెరికా. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏదంటే భారతదేశం అనమాట. తక్కువ సమయం తీసుకుంది కూడా అమెరికానే. ఎక్కువ సమయం తీసుకుంది అయితే ఆస్ట్రేలియా అనమాట. కానీ అతి తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయని మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రపంచంలో దృఢ రాజ్యాంగం కలిగిన దేశం అమెరికా అనమాట. అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటను, అదృఢ రాజ్యాంగము భారతదేశము. దృఢ రాజ్యాంగం అమెరికా, అదృఢ రాజ్యాంగము బ్రిటను, అదృఢ రాజ్యాంగము భారత్ అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అన్నది ఎవరు? చూడండి, భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అన్నది ఎవరంటే కనుక సర్ ఐవర్ జెన్నింగ్స్ అనమాట. ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్నారు రాజ్యాంగ తయారీలో, అందుకే న్యాయవాదుల స్వర్గం అంటాడు ఆయన. సర్ ఐవర్ జెన్నింగ్స్ అనమాట, గుర్తుంచుకోవాలి. ఐరావతంతో పోల్చింది ఎవరు? హెచ్వి కామత్. న్యాయవాదుల స్వర్గం అన్నది ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్. క్వశ్చన్ నెంబర్ 15. బ్రిటన్ రాజ్యాంగం నుండి క్రింది వానలో ఏది గ్రహించలేదు? బ్రిటన్ రాజ్యాంగం నుంచి క్రింది వానలో ఏది గ్రహించలేదో చూద్దాం. న్యాయ సమీక్షాధికారము, పార్లమెంటరీ ప్రభుత్వము, కేబినెట్ విధానము, ద్విసభా విధానం. వీటిలో ఏది గ్రహించలేదు అంటే న్యాయ సమీక్షాధికారం. ఈ న్యాయ సమీక్షాధికారాన్ని మనం ఎక్కడి నుంచి స్వీకరించామంటే అమెరికా నుంచి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ప్రవేశికకు నగిసి చెక్కిన వారు ఎవరు? రాజ్యాంగ ప్రవేశికకు నగిసి చెక్కిన వారు ఎవరంటే నందన్ లాల్ బోస్ అనమాట. ఫస్ట్ ఆప్షన్. చూడండి, మన భారత రాజ్యాంగం 230 పేజీల రాజ్యాంగం అనమాట. ఈ 230 పేజీల రాజ్యాంగానికి సొంత దస్తూరి కాలిగ్రాఫర్ ఎవరంటే మాత్రం ప్రేమ్ బెహరీ నారాయణ రైజ్దా అనేటువంటి వ్యక్తే మన దేశ రాజ్యాంగం 230 పేజీల రాజ్యాంగానికి స్వంత దస్తూరిని అందించడం జరిగిందనమాట. కాలిగ్రాఫర్ ఆయనే. అదే హిందీలో రాసింది మాత్రం ఎవరంటే, హిందీలోకి అనువదింపు ఎవరు అంటే మాత్రం వసంత కృష్ణ వైద్య అనమాట. స్వతంత్ర అనంతరం, దేశ విభజన అనంతరం రాజ్యాంగ పరిషత్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఒకే ఒక కమ్యూనిస్ట్ నేత ఎవరంటే మాత్రం సోమనాథ్ లహరి. సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి ఒకే ఒక కమ్యూనిస్ట్ నేత ఎవరంటే కనుక సోమనాథ్ లహరి అనమాట. స్వతంత్ర అనంతరం 4 ఆప్షన్లకు 4 చెప్పినా నేను. కాబట్టి 4 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగ పరిషత్కు సంబంధించి. కానీ రాజ్యాంగ ప్రవేశికకు నగిసి చెక్కింది ఎవరంటే మాత్రం నందన్ లాల్ బోస్. ఇక్కడ ఆన్సర్ నందన్ లాల్ బోస్. క్వశ్చన్ నెంబర్ 17. రాజ్యాంగ పరిషత్తులో మహిళలకు ప్రాతినిధ్యం వహించినది ఎవరు? మహిళలకు ప్రాతినిధ్యం వహించినది ఎవరంటే కనుక హంసా మెహతా.
రాజ్యాంగ పరిషత్తులో అనేక వర్గాలకు ఎవరెవరు ప్రాతినిధ్యం వహించారనేది ఒక లిస్ట్ మనం తయారు చేసుకుంటే హిందువుల తరపున శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయకర్లు హిందువులకు ప్రాతినిధ్యం, ముస్లింలకు ప్రాతినిధ్యం మౌలానా అబుల్ కలాం ఆజాదు, సయ్యద్ మహమ్మద్ సాదుల్లాలు, క్రిస్టియన్లకు హెచ్.సి. ముఖర్జీ, పార్సీ మతస్థులకు హెచ్.పి. మోడీ, సిక్కులకు బలదేవ్ సింగ్, హుకుమ్ సింగులు, ఆంగ్లో ఇండియన్లకి ఫ్రాంక్ యాంటోనీ, కార్మిక వర్గానికి బాబు జగ్జీవన్ రామ్, షెడ్యూల్డ్ కులాలకు బిఆర్ అంబేద్కర్, జమీందారులకు దర్బాంగ మహారాజు, కామేశ్వర్ సింగులు, మహిళలకు హంసా మెహతా, ఇట్లా అనేక వర్గాలకు ప్రాతినిధ్యం వహించారనమాట. దేంట్లో రాజ్యాంగ పరిషత్తులో మహిళలకు ఎవరంటే హంసా మెహతా ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగ చిహ్నం సింహతలాటం రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది? చూడండి, మన భారత రాజ్యాంగం ఏదంటే లయన్ క్యాపిటల్ సింహతలాటం. ఇది రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడినది అంటే 1950 జనవరి 26 1950 జనవరి 26 అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, సింహతలాటం అనేటువంటిది 3 సింహాలు కనిపించి ఒకనా కనిపించకుండా మొత్తం 4 సింహాలతో ఉంటుంది. అశోక చక్రం ఉండి కుడివైపున ఎద్దు, ఎడమవైపున గుర్రం ఉంటుందన్నమాట. ఓకేనా, ఇట్లా మనకి సత్యమేవ జయతే అనే పదం కూడా ఉంటుంది మనకు. లయన్ క్యాపిటల్లో సత్యమేవ జయతే పదం మాండక ఉపనిషత్తు నుంచి స్వీకరించారు సత్యమేవ జయతే అనే పదాన్ని. క్వశ్చన్ నెంబర్ 19. భారత రాజ్యాంగ నిర్మాణంలో పాత్ర వహించిన పిఎన్ రావు విషయంలో క్రింది వానిలో సరికానిది ఏది? చూద్దాం ఆప్షన్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన తొలి భారతీయుడు, ఇది కరెక్టే. చిత్తు రాజ్యాంగ నిర్మాత అంటారు ఇతన్ని, అది కరెక్టే. రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శి, ఇది రాంగ్. ఆయన రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారుడు అనమాట, కార్యదర్శి కాదు. మన రాజ్యాంగ పరిషత్తుకు ఆయన సలహాదారుడిగా అడ్వైజర్గా పనిచేశాడు కాబట్టి ఈ కార్యదర్శి అనేది రాంగ్. కార్యదర్శి ఎవరంటే అయ్యంగార్ అనమాట. అయ్యంగారు కార్యదర్శి మనకి. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి ఎవరంటే అయ్యంగార్. 4th ఆప్షన్ కూడా చూద్దాం ఒకసారి. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాదు, ఇది కరెక్టే. ఇతను రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాదు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన తొలి భారతీయుడు. చిత్తు రాజ్యాంగ నిర్మాత అంటారు. బర్మా రాజ్యాంగంలో కూడా ఆయన ఆ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. బర్మా, మయన్మార్ ఉంది కదా, ఆ మయన్మార్ దేశ రాజ్యాంగంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అనమాట ఈ బిఎన్ రావు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 20. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఎంత జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తాడు? సో ప్రతి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కూడా 10 లక్షల జనాభాకు ఒకరు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందన్నమాట. కాబట్టి 10 లక్షలు అనేటువంటిది ఇక్కడ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రాజ్యాంగ పరిషత్తులో ఈ క్రింది ఏ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల సభ్యులు కలరు? రాజ్యాంగ పరిషత్తులో చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4 సభ్యులు ఉంటారన్నమాట. 4 సభ్యులు ఉంటారు. ఇక్కడ చూడండి, ఆప్షన్ 4లో ఉన్నాయి. ఆప్షన్ 4లో ఉన్నటువంటివి చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అన్నమాట. అజ్మీరు, ఢిల్లీ, మేవాడు, కూర్గు, బెలుచిస్తాను. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అజ్మీరు, ఢిల్లీ, మేవాడు, ఢిల్లీ, బెలుచిస్తాన్లు అనమాట. క్వశ్చన్ నెంబర్ 22. రాజ్యాంగ పరిషత్తులో జాతీయ పతాకాన్ని క్రింది ఎవరు ఎగురవేశారు? రాజ్యాంగ పరిషత్తులో జాతీయ పతాకాన్ని ఎగురేసింది ఎవరంటే మాత్రం హంసా మెహతా. మహిళలకు ప్రాతినిధ్యం వహించినటువంటి హంసా మెహతా రాజ్యాంగ పరిషత్తులో మన జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగిందనమాట. అదే రాజ్యాంగ పరిషత్తులో వేయబడిన కమిటీలలో జాతీయ పతాక కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే మాత్రం బాబు రాజేంద్ర ప్రసాద్. జాతీయ పతాక తాత్కాలిక కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. మన జాతీయ పతాకాన్ని ఎగురవేసింది ఎవరంటే హంసా మెహతా. క్వశ్చన్ నెంబర్ 23. భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క
రాష్ట్ర రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ పరిషత్ చేత మొత్తం 11 సమావేశాలు, 22 కమిటీలు వేయబడ్డాయి. రాజ్యాంగం తయారీ కోసం రాజ్యాంగ పరిషత్తు 11 సమావేశాలను, 22 కమిటీలను వేసింది. అందులో ఒకటి రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ. ఈ రాష్ట్రాల రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా మనకి కొన్ని కమిటీలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ, 2 రాష్ట్రాల అధికారాల కమిటీ, 3 ప్రాథమిక హక్కుల కమిటీ. ఈ 3 కమిటీలకు రాజ్యాంగ పరిషత్తులో ఇతనే అధ్యక్షుడు అనమాట. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల అధికారాల కమిటీ, అదేవిధంగా ప్రాథమిక హక్కుల కమిటీ. ప్రాథమిక హక్కుల కమిటీ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. క్వశ్చన్ నెంబర్ 24. క్రింద ఇవ్వబడిన స్వతంత్ర భారతదేశ మంత్రిత్వ శాఖలు వాటి వ్యక్తులతో జతపరచండి. చూడండి, క్రింద ఇవ్వబడినటువంటి స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి మంత్రివర్గం అన్నమాట. వారు ఎవరు అనేది ఒకసారి మనం చూస్తే ఉన్నటువంటి వాటిలో ఒక పక్క మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, ఒక పక్క మంత్రిత్వ శాఖలను అలంకరించిన వాళ్ళు ఉన్నారు. చూద్దాం మంత్రిత్వ శాఖలు ఏమేమి ఇచ్చారో. రైల్వే శాఖ, కార్మిక శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ ఇచ్చారు. ఇంకా కేంద్ర మంత్రుల పేర్లు ఒకసారి చూస్తే బాబు జగ్జీవన్ రామ్, బలదేవ్ సింగ్, జాన్ మతాయి, షణ్ముగం శెట్టి. జతపరచమంటున్నాడు కాబట్టి రైల్వే శాఖ వచ్చి జాన్ మతాయి, కార్మిక శాఖ బాబు జగ్జీవన్ రామ్, రక్షణ శాఖ బలదేవ్ సింగ్, ఆర్థిక శాఖ షణ్ముగం శెట్టి. వీళ్ళు మొట్టమొదటి కేంద్ర మంత్రులు అన్నమాట. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఆప్షన్ 1. క్రింద ఇవ్వబడిన భారత రాజ్యాంగ పరిషత్ కమిటీలు వాటి వ్యక్తులతో జతపరచమండి. చూడు, రాజ్యాంగ పరిషత్ కమిటీలు ఉన్నాయి కదా, వాటి వ్యక్తులతో జతపరచమంటున్నాడు. చూద్దాం ఏ కమిటీలు ఇచ్చాడు, ఏ కమిటీకి ఎవరు అధ్యక్షుడు అనేది మనం చూద్దాం ఒకసారి. సారథ్య కమిటీ, రాష్ట్రాల అధికారాల కమిటీ, ఈశాన్య రాష్ట్రాల కమిటీ, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల కమిటీ. ఒకసారి జతపరుద్దాం ముందు. సారథ్య కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట. రాష్ట్రాల అధికారాల కమిటీ వల్లభాయ్ పటేల్. రాష్ట్రాల అధికారాల కమిటీకి ఎవరు ఉంటారంటే వల్లభాయ్ పటేల్ అనమాట. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల కమిటీ గోపీనాథ్ బార్డోలియా. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల కమిటీకి భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఇక్కడ ఆప్షన్ 1 అనమాట. ఇవన్నమాట రాజ్యాంగ పరిషత్కు సంబంధించి వాటి 25 క్వశ్చన్స్. ఇది పార్ట్ 1లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. పార్ట్ 2 క్లాస్ కూడా కంటిన్యూగా వినండి. తర్వాత పార్ట్ 2 కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మొత్తం 50 క్వశ్చన్స్ రాజ్యాంగ పరిషత్ చేయడం జరిగింది. లెంతీ క్లాస్ కాకుండా ఉండడం కోసం మీకోసం 2 పార్ట్లుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ పార్ట్ 1లో 25 క్వశ్చన్స్, రాజ్యాంగ పరిషత్ పార్ట్ 2 25 క్వశ్చన్స్. టోటల్ 50 క్వశ్చన్స్ అనమాట. అన్నీ కవర్ అయిపోతాయి మీకు 50 క్వశ్చన్స్ వింటే. చాలా వరకు ఇంపార్టెంట్గా అన్నీ కవర్ అయిపోతాయి అనమాట. కాబట్టి అందరూ కూడా మిస్ కాకుండా పార్ట్ 2 కూడా ఎంతమంది ఇక్కడ ఎవరైతే విన్నారో అందరూ వినండి ఖచ్చితంగా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా పంపించండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఇవి ఉపయోగపడతాయి, అందులో సందేహం లేదు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా ఉపయోగపడతాయి. జాబ్ క్యాలెండర్ 2026 టార్గెట్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. జాబ్ క్యాలెండరు 2026 అనమాట. 2026 నోటిఫికేషన్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ మీకు చక్కగా ఉపయోగపడతాయి. ఇక పాలిటీ క్లాసులు అన్నీ కూడా చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా కంటిన్యూగా వింటూ రండి. టాపిక్ వైజ్ చేయడం జరుగుతుంది.